హాయ్ నమస్తే అండి. ఇలా చూడండి, ఇది చామదుంపల కూర. ఈ చామదుంపల కూర మనం ఎన్ని రకాలుగానైనా ఉపయోగించుకోవచ్చు. పప్పులో పెట్టుకోవచ్చు, దీన్ని సూపులాగా చేసుకొని కూడా తాగొచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మనకి మొలలున్నా మొలలంటే పైల్స్ అంటారు కదండి, అవి ఉంటే వీటి వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. ఇట్లాంటి సూప్ చేసుకొని తాగొచ్చు. ఇప్పుడు మనం పప్పులో పెట్టుకోవచ్చు. పప్పులో ఇష్టం లేని వాళ్ళు సూప్ చేసుకొని ఉదయం తాగితే అవి అనేది తగ్గుతాయి అంట. మొలలు మంచిగా మనకి ఉపయోగపడిద్ది. ఈ ఆకు అంత మంచిది. చామదుంపలు తింటే ఎంత మంచిదో దానికాడికి రెట్టింపు ఇది మనకు ఉపయోగపడిద్ది. పప్పులో పెట్టుకోవచ్చు. పప్పులో పెట్టుకొని వండుకుంటే బాగుంటుంది. సరే, అట్టగా పోయినా మనం రోజు 2 ఆకులు 3 ఆకులు సన్నగా తరిగి తాలింపుల్లో మనం ఏదన్నా కూర చేసుకుంటాం కదండి, దాంట్లో వేసుకోవచ్చు. తాలింపులో వేసుకుంటే మనకి ఇది ఎక్కువగా మన పిల్లలకైనా కనిపించదు. మన కరివేపాకులాగా కలిసిపోద్ది. సన్నగా తరగాలి, ఆ నూనెలోనే మగ్గిపోద్ది. అట్లా వేసుకోవచ్చు. ఎక్కువ సూప్ చేసుకొని తాగితే బాగుంటుంది. పొద్దున్న ఉదయాన సూప్ చేసుకోవాలి. కొంచెం 4 మిరియాలు, కొంచెం వెల్లుల్లి వేసుకొని సూప్ చేసుకుంటే, తెలుసుగా సూప్ ఎలా చేసుకుంటాం, అట్లా చేసుకొని మనం సూప్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే పప్పులోనైనా పెట్టుకోవచ్చు. దీన్ని మనం బాగా ఉపయోగించుకోవచ్చు. దుంపలు వచ్చినప్పుడు దుంపలైనా వండుకోవచ్చు. ఇక చూసారా, గన్నేరు ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్ గన్నేరు అండి. ఎంత బాగా పూసినాయి చూడండి. మలబారి చూడండి అట్లాగే. ఈరోజు తెంపుకుంటూనే ఉన్నాం, పండిని తింటానే ఉన్నామండి. ఇక చూడండి ఎట్లా ఉంది. నల్లగా వచ్చినప్పుడల్లా తెంపుకోవటం, పైకి వచ్చినప్పుడు తింటాం. ఇది రేగి చెట్టు చూడండి ఎట్లా. అసలు ఈ రేగి చెట్టుకి పూత చూడండి ఎట్టుందో. ఈ చెట్టు నేను తీసుకొచ్చి 2 నెలలు అవుతుందండి. ఒక కాయ ఉంటే తెంపాను, దేవుడి కాడ పెడదామని. నిన్నైతే తెంపాను కాయ. పండు పొట్టు కొంగల్లోనే ఓడిపోయిందండి. చూడండి దీన్ని పూత ఎట్లా ఉందో. ఎన్నిగా అత్తయ్యో తెలియదు కానీ పూత అయితే ఫుల్గా వచ్చింది. మొక్క చిన్న మొక్క, అవి ఎన్ని నిలుస్తాయో. ఇదైతే చూడండి, ఇదొకటి మలబార్, 2వ కొమ్మ కాదు, మొక్కేనండి. ఇది మీషో నుంచి తీసుకొచ్చుకున్నాను. ఇది అయితే రౌండ్. ఇదిగో చూడండి ఇట్లా. ఇది బాగా సీట్ ఉంటుందండి. ఇదైతే కొంచెం పులుపు, బాగా పండితేనే తీపు, పుల్లగా బాగుంటాయి. ఇక చూడండి, ఆ చెట్టు ఎందుకు చూపించానంటే అండి, మొన్న చూపించాను కదా, మళ్ళీ ఎందుకు చూపించానంటే, ఆ చెట్టు మొక్క ఏజ్ ఎంత అని ఒకళ్ళు కామెంట్ పెట్టారండి. దానికోసం చూపిస్తున్నా. అది 1.5 సంవత్సరం మొక్క అండి. ఎట్లా గుర్తంటే, మా మనవరాలు మ్యారేజ్ రోజు మొక్క ఆన్లైన్ నుంచి వచ్చింది. మీషో నుంచి పెట్టుకుంటే ఆ రోజే వచ్చింది. అందుకు గుర్తండి నాకు. ఖచ్చితంగా 1.5 సంవత్సరం ఆ మొక్కకి. ఇదైతే మొన్న వర్షాకాలంలోనే తీసుకున్నానండి ఈ మొక్కని. నాకు ఇంగ్లీష్లో కామెంట్లు తెలియవండి, రావు. ఈ తెలుగే అంతంత మాత్రం. ఏదన్నా కామెంట్ పెడితే తెలుగులో పెట్టండి, నాకు అర్థమవుతుంది. అందుకే చెప్తున్నానండి, నాకు ఇంగ్లీష్ రాదు. ఎవరినైనా బతిమలాడుకోవాలి, ఎవరినన్నా. అంత బాధ ఎందుకు. ఏదైనా తెలుగులో పెడితే నాకు అర్థమైద్ది.
చూసుకుంటాను. అంతేనండి. బాయ్.